తెలంగాణలోని గోదాదేవి సమేత రంగనాథ ఆలయం గురించి తెలుసుకుందాం. రంగనాథస్వామి ఆండాళ్ అమ్మవారి ప్రళయ సల్లాపాలు వర్ణించటం మనుషులమైన మన వల్ల అయ్యే పని కాదు అని శ్లాఘిస్తారు పండితులు. ఆ వైకుంఠ నివాసి తన ప్రియ సఖిగా స్వీకరించిన ఆండాళ్ అమ్మవారిని ప్రేమించి తనలో ఐక్యం చేసిన విధానం ఎలా ఉంటుంది? చారిత్రక మరియు జానపద వెలువలున్న ఈ కథ ద్వారా వివరంగా తెలుసుకుందాం. పరమ విష్ణు భక్తుడు విష్ణు చిత్త అనే వ్యక్తి విష్ణు సేవకు తన జీవితాన్ని దారాదత్తం చేశాడు. స్వామివారికి సొగసరి పూలను దండలుగా అల్లి ఆలయానికి అందించడం తన వృత్తి, ఇంకా ప్రవృత్తిగాను చేసుకుని జీవనాన్ని సాగిస్తున్న అతనికి ఒకానొక రోజు తన తులసీవనంలో ఒక అపరంజి బొమ్మ లభించింది. ఆహా, నా నోము పండింది అని విష్ణు ప్రసాదంగా ఆ బిడ్డను సాకి కోదై అనే నామధేయంతో అల్లారు ముద్దుగా పెంచుకోవటం, ఇంకా ఆ అమ్మాయికి విష్ణు సహస్రనామం కంటే తీయనైన విష్ణు కథల్ని అందంగా వర్ణిస్తూ నిద్రపుచ్చేవారు. క్రమేపీ వయసు పెరిగే కొద్దీ కోదైకు విష్ణు భక్తి అమితంగా పెరిగిపోయింది. ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు విష్ణువే నా లోకం అన్న తీరున సాగిపోతున్న ఆమె జీవితంలో ఒకానొక సమయంలో విష్ణు తప్ప ప్రపంచంలో ఇంకా ఏది తనకు ఎక్కువ కాదు అని, ఆయనపై మనసు పడి ఆయనే తనకు అన్నీ అని ఒక భర్త స్థానాన్ని ఆయనకిచ్చింది. ఇది తప్పని తండ్రి ఎంత వారించినా కూడా వినకుండా కొయ్యలిపోయేదిట. అలా ఒకానొక రోజు విష్ణు చిత్త తన దినచర్యలో భాగంగా స్వామివారికి మాలలు అందించటం ఆలస్యం కావడంతో అపచారం జరిగిందే అని గుడి ప్రాంగణం వైపు పరుగులు పెడుతూ ఉండగా ఆయనకు కనబడిన దృశ్యం చూసి ఆయన గుండాగినంత పనైందిట. స్వామివారికి అలంకరించవలసిన మాలలను కోదై ముందుగా తన మీద వేసుకుని రోజు స్వామివారికి సమర్పించడం చూసి పాపాత్మురాల పుష్పాలు ఆ స్వామికి సొంతం, సాధారణ మానవకాంతైన నీవు ధరించిన తరువాత ఆయనకు నా చేతనే మాలల్ని సమకూర్చేలా చేస్తావా అని ఉరిమురిమి చూస్తూ చాలా కోపోద్రేకంతో ఊగిపోతున్న తరుణంలో కోదై అక్కడి నుంచి నిష్క్రమించింది. అపచారం జరిగింది స్వామి అని ఇంకొక మాలను స్వామికి సమర్పించి అక్కడి నుంచి వెళ్ళిపోయి నిద్రకు ఉపక్రమించాడు విష్ణుచిత్త. ఆ రాత్రి స్వామి విష్ణుచిత్త కలలో, నీవు తప్పు చేశావు భక్త, కోదై ఎంతో ప్రేమతో నా మీద వేసే బాలల్ని ఈరోజు వేయనివ్వలేదు. ఒక భక్తురాలి ప్రేమ ముందు ఎంతటి పవిత్రమైన పుష్పమైనా దిగదుడిపే అని చెప్పి మాయం కావడంతో విష్ణుచిత్త తన తప్పును తెలుసుకుని కోదై కారణజన్మురాలని స్వామివారిని వరించమని కోరి ఇతర పెళ్లి ప్రయత్నాలు కూడా మానేసున్న సమయంలో ఒకానొక రోజు పండితుల కలలో స్వామి కనిపించి కోదై ఇంకా రంగనాథ కళ్యాణ వేడుకకు సిద్ధం చేయమని ఆజ్ఞాపించగా వారందరూ వచ్చి ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్న సమయంలో వారి కళ్ళ ముందు జరిగింది ఒక అద్భుత దృశ్యం. స్వామివారి గర్భాలయంలోకి ప్రవేశించిన కోదై స్వామిలో ఐక్యమైపోవడం చూసి ఆ పండితులు ఆశ్చర్యపోయారు. ఇది చూసి లోకమంతా కూడా ఆశ్చర్యపోయింది. అలా నేటి శ్రీరంగంలో రంగనాథ కోదై ఆండాళ్ రంగనాయకీదేవి చరిత్ర అని ఈ కథ చాలా ప్రాచుర్యంలో ఉంది. ఇదిలా ఉండగా 16వ శతాబ్దం నాటి రాజు కులీ కుతుబ్ షా కాలంలో రాయపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామ సందర్శన కోసం వచ్చిన శ్రీనివాస దేశికాచారి ఇంకా ఆయన కుటుంబం భలే బాగుందే ఈ ప్రాంతం అని సేద తీరిన సమయంలో ఆరోగ్యం విషమించి హఠాత్తుగా మరణించారు ఆయన. ఇక చేసేదేమీ లేక మిగతా కుటుంబ సభ్యులు అక్కడే తమ స్థిర నివాసాన్ని ఏర్పరచుకుని కాలం వెళ్లదీస్తూ ఉండగా అదే సమయంలో ఒక ముని వారి దగ్గరికి వచ్చారు. ఆ ప్రాంతంలో ఒక ఆలయం కట్టమని ఆదేశించి వెళ్ళిపోయారు. ఇదేంటి, తండ్రి పోయిన బాధలో నేనుంటే ఇదేం విపరీత చర్య అని బాధపడుతున్న శ్రీనివాస దేశికాచారి కుమారుడు అప్పల దేశికాచారి తన తల్లి అలివేలమ్మతో, ఎందుకైనా మంచిది మనం తమిళనాడులోని శ్రీ విల్లుపుత్తూరులో ఉన్న రంగనాథ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అని చెప్పి అక్కడికి వెళ్ళి దర్శనానంతరం విశ్రమించే సమయంలో కలలో గోదాదేవి తనకు రాయపురంలో ఒక ఆలయాన్ని కట్టించమని చెప్పారట. ఇదేదో తన భ్రమ అని కొట్టిపారేసిన అప్పలా దేశికాచారికి
అలవేలమ్మకు కళ్ళు చెదిరే దృశ్యం ఎదురైందట. ఒక బంగారు ఊయలలో గోదాదేవిని పోలి ఉన్న విగ్రహం వారికి లభించిందిట. ఎక్కడైతే ఆ సన్యాసి దిశానిర్దేశం చేశారో అక్కడ ప్రతిష్ఠించే పరిస్థితులు వాటంతట అవే కల్పించబడి ఆ ఇరువురిని ఆశ్చర్యపరిచాయట. ఇక కొందరి కథనం ప్రకారం శ్రీనివాసాచారి మోక్షానికి అర్జీ పెట్టుకుని ప్రాణం విడిచారని, ఆయన తదనంతరం తన విష్ణు భక్తిని తన కొడుకుకి ప్రసరించేలా చేసి తన వంతు బాధ్యతగా గోదాదేవి ఆలయాన్ని తెలంగాణ జిల్లాలో నిర్మించదలిచారని, ఇక్కడ జరిగిన మాయలన్నింటికీ కారణం ఆ ముల్లోకాధిపతి అని గ్రహించి శ్రీ గోదాదేవి సమేత రంగనాథ ఆలయంగా కీర్తి ప్రతిష్టలు ఈ ఆలయానికి వచ్చేలా చేశారు అని చెప్తారు. అదే రాయపురం నేటి ఘట్కేసర్లోని యదులాబాద్ అయిందేని, ఇంకా ఆ ఆలయం ఈ చరిత్రను ఘోషిస్తూనే ఉందేని చెప్పడంతో సంభ్రమాశ్చర్యాలకు గురవుతారు భక్తజనం. మిషన్ భగీరథను ఒక బృహత్ కార్యంగా నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ ఆలయాన్ని కూడా గుర్తించి యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేస్తుంది. ఇలా ఎన్నో రకాల కథలు నేటి వరకు ప్రాచుర్యంలో ఉన్నాయి. అమ్మవారు స్థానికంగా ఉన్న అంగళ్లలో గాజులు వేసుకుని ఆలయ కోశాధికారి కూతుర్ని అని డబ్బులు ఆయన దగ్గర తీసుకోమని చెప్పటం, తీరా కోశాధికారికి అసలు కూతుళ్లే లేరని చెప్పటం, ఆ గాజులు అమ్మవారి విగ్రహానికి అలంకరించబడి ఉండడం, భక్తులిది అమ్మవారి లీలా అని, గాజుల ఆండాళమ్మ అని ఆ తల్లిని కొనియాడడం లాంటి ఎన్నో కథలు ఇక్కడ ప్రాచుర్యంలో ఉండడంతో ఎన్నో రహస్యాలకు నెలవుగా తన ఉనికిని చాటుకుంటోంది ఈ ఆలయం. ఇక ఏది నిజం ఏది అబద్ధం అని తీర్మానించటం మన ఆధీనంలో ఉన్న విషయం కాదు. అంతా విష్ణుమాయ అని సరిపెట్టుకోవడం తప్ప. ఓం నమో నారాయణాయ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.